హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కెన్నీస్ బ్లాగ్. సో మేమైతే ఇప్పుడు త్రయంబకేశ్వర్లో ఉన్నాము. సో త్రయంబకేశ్వర్కి వచ్చి కూడా 2 days అయింది. సో మేము ఇక్కడ ఒక పూజ చేసుకుంటున్నాము, నారాయణ నాగబలి. సో దాని గురించి డీటెయిల్స్ అయితే మేము ఏం చెప్పలేదు, అంటే చూపియనియర్ కూడా ఇక్కడ. సో ఈ పూజ 3 days ఉంటుంది త్రయంబకేశ్వర్లో. సో దానికి 6,500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకి అందులోనే అకామిడేషన్, ఫుడ్ అంతా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ నుంచి ఒక 3 kilometers ట్రెక్కింగ్లో ఒక టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ ఏంటి, అసలు ఎలా మేము ఆ ట్రెక్కింగ్ ఎలా జరిగింది అన్నది నేను మీకు చూపిస్తుంటాను. సో అంతవరకు మీరు ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి. అట్లా అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెదర్ మాత్రం సూపర్. అసలు ట్రెక్కింగ్ 3 days నుంచి ఇక్కడ కంటిన్యూగా వర్షం పడుతూనే ఉన్నదమ్మా. చాలా బాగుంది. కాకపోతే ఇది హైట్ ఉందని ఎక్కట్లే మీరు మమ్మల్ని దింపేసి ఆటో తీసుకొని పోతాడు. చాలా హైట్లో ఉంది కదా, ఆటో ఎక్కట్లేదు. కార్స్ అక్కడే స్టాప్ అట, అక్కడితో స్టాప్ అంట కార్లు. ఇదంతా వాకింగేనంట. అలా మోసుకుపోవడానికి నడవలేని వాళ్ళు. ఆటోలకి ఇటు ఎంట్రీ ఉంది కానీ కార్లు రానిరట, కార్లు బైకులు రానిరంట. బ్యూటీ ఆఫ్ నేచర్. ఏంది ఇది ఏంటి ఇదంతా? ఇందులో నడుచుకుంటూ పోయారా? 10 minutes వాకింగ్ ఉంటుందంట. తమ్ముడు జారుతుందంతా. అది అక్కడికి వెళ్ళాలి. అది అక్కడ టెంపుల్ ఉంది. ఇక్కడ అంటే అక్కడ ఉంది టెంపుల్. మేము ఇక్కడ నుంచి అట్లెళ్ళి అక్కడికి రీచ్ అవ్వాలి. ఇప్పుడే మధ్యలోకి వచ్చాము. కెన్నీ మాత్రం చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఇప్పుడు ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. తర్వాత తీసుకొని పైన వేసేస్తా.
వీడి మాటలు పట్టించుకోకండి ఫ్రెండ్స్. కెన్ని పైన ఏముంది? అవునా, బాగుందా పైన టెంపుల్? బాగుంటుందా? మధ్యలో కోతి మీ ఫ్రెండ్ ఉంటుంది చూడ. నా చిన్నప్పుడు ఆడేది ఆట. వీడియో కాల్ చేయి. నేను వీడియోలో ఇది మా చిన్నప్పుడు మేము ఆడుకునే ఆట. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఆడుతున్నారు. దాని పేరే కుత్తుడు పుల్ల అంటారు. అంటే తవ్వుకుంటే పోవడమేనా వాళ్ళిగా? ఎవరిదైతే కుంటుకుంటూ రావాలి. కుత్తుడు పుల్ల మీరు. సో ఇంకొంచెం దూరం పోయిన తర్వాత స్టెప్స్ ఉంటాయంట. సో స్టెప్స్లో వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు ఈ రోడ్ అయితే బాగుంది. మరి ఇంతకు ముందు అయితే జారి కింద పడతానే భలేగా బతుకుతున్నారు అబ్బా. ఏం ఫెసిలిటీస్ లేకుండా లగ్జరీ లైఫ్ అంటే వీళ్ళది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఒక్కోసారి వీళ్ళకే అనిపిస్తుంది ఏమంటే వచ్చి ఇక్కడ బతుకుతున్నామా మేము అంటే. మాకు ఇక్కడ ఏ సదుపాయాలు లేవు కాబట్టి. మాటలు పట్టించుకోకండి ఫ్రెండ్స్. వీడు ఎదవ బావాడు చెప్తే వించావుడు. ఇట్లానే ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్. దాదాపుగా ఒక 200 స్టెప్స్ ఉంటాయట. చిన్నది చూడు. ఎనర్జీ కోసం జ్యూస్ తాగుతున్నాను. ఈ మెట్లు ఎక్కడానికి ఎనర్జీ అవసరం. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. 1000 మెట్లు అరే చిన్నది రా. బాగుందా నాన్న? ఎట్లుంది? స్వీట్ ఉందా? స్వీట్గా ఉందా? మంచిగా ఉందా? ప్రకృతి అందాలి. వర్షం వస్తుంది చూడు. వావ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. చూడు తిరుపతి నామంలా ఉంది కదా. సూపర్ ఉన్నది కదా, వెంకటేశ్వర స్వామి నామంలో ఉంది. వర్షం ఒక వర్షం, ఓ పక్క వర్షం, కొండలు, మంచు, వాటరు అన్నీ కలిపి వస్తున్నాయి. పక్కన అమ్మేవాళ్ళు. ఇదే టెంపుల్. కొండ మధ్యలో ఉంది టెంపుల్. యాక్చువల్గా కింద నుంచి మేము వచ్చింది. కొండకి మధ్యలో టెంపుల్ ఉంది. చూడండి కొండ ఎంత ఉందో. గంగాదేవి పుట్టిన స్థలం ఇది. అది టెంపుల్. ఇదే టెంపుల్. గంగాదేవి పుట్టిన స్థలం ఇది. ఇక్కడ నా దగ్గర ఉండు, పట్టుకున్నా. ఇదే టెంపుల్. నీకు ఇస్తే మీరు అడుగుతాం. వాటర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అందులో అక్కడ నుంచి ఇట్లా మొత్తం ఈ త్రయంబకేశ్వర్ సిటీ మొత్తానికి ఇట్లా వస్తాయి వాటర్. అక్కడ కుండాలకు వచ్చేస్తాయి. అదే అదో అక్కడ అక్కడికి వస్తాయి. ఇక్కడ టెంపుల్ దర్శనం అయిపోయింది ఇప్పుడే. సేమ్ ఇదే కొండ మీద అక్కడ ఇంకొక టెంపుల్ ఉంది. ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళాలి. అదో కనిపించేదే. అక్కడ శివుడి టెంపుల్ ఉంది. ఇప్పుడు ఆ శివుడిది టెంపుల్ చూడడానికి వెళ్ళాలి మనం.
చూపిస్తాను మీకు ఎలా ఉందో. వర్షం, లొకేషన్ మాత్రం సూపర్. ఇక్కడ చూడండి, నాకు హిందీ రాదు, ఆ పేరేందో మీకు తెలిస్తే కొంచెం కామెంట్లో పెట్టండి. ఆ పైన ఉంది టెంపుల్, ఆ స్టెప్స్ ఎక్కాలి అక్కడ, మీకు చూపిస్తా. సిటీ చూడండి, ఇదంతా త్రయంబకేశ్వర్ సిటీ. అక్కడ ఒక టెంపుల్ ఉంది, అక్కడ కూడా ఒక టెంపుల్ ఉన్నట్టుంది. స్టెప్స్ అయితే పైకి ఉన్నాయి, చూడాలి. చిన్న రోడ్డు చూడండి, ఆ టెంపుల్కి వెళ్ళి గోదావరి ఇది. మీద నుంచి దిగినాం ఆటోలో, ఈ ఆటోలో దిగినాం కొండ మీద నుంచి. వెనక చూడండి, మీకు మోస్ట్లీ అంటే కొన్ని వెహికల్స్ వల్ల మీకు అట్లా కనిపిస్తుంది కదా. వెదర్ చూడండి ఎట్లుందో మీకు చూపిస్తాం. మేము మోస్ట్లీ మేఘాల మీదే ఉన్నాం, ఇంకా మేఘాల్లోనే ఉన్నాం. చూపిస్తా చూడండి కొండ ఇది. ఇప్పుడు మేము అక్కడ నుంచి వచ్చాం, పైనుంచి చూడండి మంచు, కింద నుంచి చూస్తే మేఘాలే. ఇంకా చూడండి మంచుతో ఎట్లాగా మొత్తం క్లోజ్ అయిపోయింది. మేము కార్ వేసుకొని వస్తే ఇక్కడ ఆగిపోవాల్సి ఉండేది, ఆటో కాబట్టి ఇంకో కొంచెం పైకి తీసుకెళ్ళాడు మమ్మల్ని.